అయ్యప్ప భక్తులకి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 2 కార్లు ఒకదాన్నొకటి ఢీకొట్టడంతో ఈ సంఘటనలో 5గురు అయ్యప్ప భక్తులు మరణించడంతో పాటుగా 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన దాంట్లో మరణించినటువంటి ఆ మృతులు విజయనగరం జిల్లాకు చెందినటువంటి వారిగా గుర్తించారు. అయితే తమిళనాడులోని రామనాథపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామేశ్వరం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో రామేశ్వరం వెళ్ళి తిరిగి విజయనగరం వైపుగా వస్తూ ఉండగా రామనాథపురం దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. 2 కార్లు ఒకదాన్నొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో కారు 2 కూడా పూర్తిగా నుజ్జునుజ్జైపోయాయి. ఈ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల్లో 5గురు ఇరువైపులా మరణాలు సంభవించాయి. సో 5గురు మొత్తంగా ఈ సంఘటనలో మరణిస్తే 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో విజువల్స్లో మనం చూస్తున్నాం, కారు పూర్తిగా నుజ్జునుజ్జైపోయి పల్టీలు కొట్టి కనీసం అది కారు అనేటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. ఒక స్క్రాప్ మెటీరియల్లా కనిపిస్తోంది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోయాయి. సో విజువల్స్లో చాలా దారుణమైనటువంటి విజువల్స్ అవి. సో కార్ కంప్లీట్గా కొలాప్స్. చూడండి, ముందు భాగం కంప్లీట్ కుప్పకూలిపోయింది. కనీసం కారు అనే ఆనవాళ్ళు కూడా లేవు. ఇంజన్ భాగం నుంచి వెనక వైపు ఏకంగా కారు అంతా కూడా ఒక బలమైనటువంటి బరువును పెట్టి నొక్కి పెడితే ఎలా ఉంటుందో అలా నొక్కిపోయి సొట్టబడిపోయింది. కార్ విజువల్స్ చూస్తుంటేనే ఆ ప్రమాద తీవ్రత ఎంతలా జరిగిందో అర్థమవుతుంది. తమిళనాడులోని రామనాథపురం దగ్గర హైవే రోడ్పై ఈ ఘటన చోటు చేసుకుంది. సో 2 కార్లకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక కార్ ఏమో కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది, మరో కారు కొంత పార్షియల్గా దెబ్బతిన్నప్పటికీ ప్రమాదం మాత్రం చాలా తీవ్రంగా చోటు చేసుకుంది. సో ఇప్పటివరకు ఈ సంఘటనలో 5గురు మరణిస్తే 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా కూడా విజయనగరం సంబంధించిన వ్యక్తిగా తెలుస్తోంది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు ఫోన్ లైన్లో. సురేష్, సో ఈ ఘటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? తమిళనాడుకి వెళ్ళి రామేశ్వరంకి వెళ్ళి తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో ఎంతమంది వెళ్తున్నారు? 2 ఒకే వైపుగా వస్తున్నాయా? కార్లు ఎదురెదురుగా ఢీకొట్టాయా? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే ఈ యొక్క దుర్ఘటన గత రాత్రి అర్ధరాత్రి టైంలో చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళంతా కూడా అయ్యప్ప మాల చేసుకుని స్వామివారి దర్శనార్థం శబరిమల వెళ్ళి తిరుగు ప్రయాణంలో వస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా 2 కార్లు కూడా ఢీకొనడం జరిగింది. అయితే దీంతో దాదాపు 5 మంది అయ్యప్ప స్వామి భక్తులు మృతి చెందినటువంటి పరిస్థితి, మరొక 7 మంది కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనటువంటి పరిస్థితి. వీరంతా కూడా విజయనగరం జిల్లాకు చెందినటువంటి వారిగా కూడా తెలుస్తుంది. రామనాథపురం, తమిళనాడులోని రామనాథపురం సమీపంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. వీళ్ళంతా కూడా శబరిమల చూసుకుని ఆ తర్వాత రామేశ్వరం నుంచి కూడా తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వారేమో ఒక కారు కలవట ఢీకొని వచ్చి మరొక కారును గుర్తింది అనేసి ఒకరు తెలియజేస్తుంటే 2 కార్లు కూడా ఎదురెదురుగా ఢీకొనడంతో సంఘటన జరిగినట్టు కూడా కొంతమంది అయితే తెలియజేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో మాత్రం మరింత సమాచారం కూడా తెలియజేస్తుంది. అయితే ఈ సంఘటన పట్ల మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, స్థానికులు కూడా వెంటనే ఇక్కడ చేరుకొని చూసినటువంటి వారంతా కూడా వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. గాయపడినటువంటి వారిని అంతా కూడా హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి, వాళ్ళంతా కూడా మెరుగైన వైద్యం కూడా చూస్తుంది. అదే రకంగా దీని మీద స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా ఎవరైతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా వచ్చి వెంటనే అయ్యప్ప స్వాములకి ఈ రకంగా జరగడం దుర్ఘటన కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇటీవల కూడా ఏదైతే అయ్యప్ప స్వామి భక్తులు వస్తున్నటువంటి తరంలో ఇలాంటి సంఘటనలు కూడా 2-3 కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ ఘటన కారణం ఏంటంటే సింగిల్ లేన్ హైవేగా ఉందా, లేకపోతే డివైడర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయని అంటే డెఫినెట్ గా డివైడర్ దాటి ఢీకొనిందా హైవే రోడ్ పైన, లేకపోతే సింగిల్ లైన్ హైవేలో ఇరువైపులా వస్తున్న వాహనాలు ఢీకొట్టాయా? కలవాటు ఢీకొని తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొనింది అన్నది మనకున్నటువంటి సమాచారం చెప్పాలి. ఎదురుగా కాదు, ఏదైతే ఒక ఓవర్ స్పీడ్ లో రావడం, కొంత నిద్రమత్తులో కూడా తెలుస్తుంది. మొదటిగా కలవాటును ఢీకొని తర్వాత ఎదురుగా వస్తున్నటువంటి కారును ఢీకొట్టడంతో ఈ సంగతి జరిగిందనేసి మనకు తాజా సమాచారం అని చెప్పాలి మనం. రైట్, ఈ ఘటనలో ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటంటే అతివేగమే కారణంగా ఉందా? అతివేగం, అందులో నిద్ర మత్తు ఉండడం, తర్వాత ఈ యొక్క మంచు కూడా కొంతవరకు మంచు ఎఫెక్ట్ కూడా ఉండడంతో నిద్రలోకి జారుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా కంటిన్యూగా జర్నీ చేయడం వల్ల కూడా ఈ యొక్క ఎవరైతే డ్రైవింగ్ లో ఉన్నటువంటి డ్రైవర్ పూర్తిగా కొంత నిద్ర మత్తులో జారుకోవడంతో అందులోనూ కారు బాగా వేగంగా వస్తున్నటువంటి నేపథ్యం, పూర్తిగా కలవాటును ఢీకొని ఎదురుగా వచ్చేటువంటి కారు మీదకి చొచ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే అతివేగంతో ఢీకొనడంతోనే ఈ స్థాయి ప్రమాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. సురేష్, ఈ ప్రమాదంలో మృతులకు సంబంధించి వివరాలు తెలుస్తున్నాయా? అంటే ఎవరైతే ఇప్పటి వరకు అయితే మృతి చెందినటువంటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి వారిని మాత్రం గుర్తించారు. మిగిలినటువంటి వారి ఆధారాలు ఇంకొక కారులో జరిగినటువంటి గాయపడినటువంటి వారి పూర్తి ఆధార రేఖ తెలియాల్సింది. అంటే ఈ కార్ 5గురు మరణాలు ఉన్నాయి, 5 మరణాలు, 7గురికి చాలా తీవ్రంగా గాయాలవ్వడం.
సో ఈ మొత్తం అందరూ కూడా ఒకే కారులో ఉన్నవాళ్ళ, లేకుంటే 5గురు స్వాములు మరణించారంటే ఈ స్వాములంతా ఒకే కారులో ఉన్నవారా? కారులో ఎంతమంది వెళ్తున్నారు? మొత్తం 2 కార్లు ఢీకొనింది. ఒక కారులో ఏదైతే కల్వర్టును ఢీకొని ఎదురుగా వచ్చేటువంటి వాహనం ఏదైతే ఉందో ఆ వాహనంలో ఉన్నటువంటి వారు మాత్రమే మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఆపోజిట్ వెహికల్ ఏదైతే ఈ కల్వర్టును ఢీకొట్టినటువంటి కారుకు ఆపోజిట్ లో ఉన్నటువంటి కారులో మాత్రం దాంతో ఉన్నటువంటి 5 మంది ఉన్నట్టుగా 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. వారికి తీవ్ర స్థాయిలో గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది. మనం ఒకసారి ఆ కారు చూస్తే కూడా అర్థమవుతుంది, పూర్తిగా నిజ్జు అయినటువంటి పరిస్థితి. అంటే అయ్యప్ప స్వాములు వెళ్తున్నటువంటి కారే అతివేగంగా ఉందా? ఎస్, ఎవరైతే అయ్యప్ప స్వామి వాళ్ళే ఢీకున్నట్టుగా కలవాటుని ఢీకున్నటువంటి కారు కూడా అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి కారే. థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా 2 కార్లో కూడా అయ్యప్ప స్వాములే ఉన్నారు. ఓ కారు ఇవతల వైపు నుంచి చాలా వేగంగా వెళ్ళిపోయి అటువచ్చి రామేశ్వరంకి వెళ్ళి తిరిగి ప్రయాణం అవుతున్న క్రమంలో వేగంగా కల్వర్ట్ని ఢీకొని కల్వర్ట్ దాటి మరి అవతల వైపుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. అవతల వైపు వాహనాల్లో కూడా స్వాములే ఉన్నారు. సో మొత్తంగా ఈ ఘటనలో కార్లు 2 కూడా పూర్తిగా నుజ్జైపోయాయి. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. అది చూస్తూ ఉంటే కార్లా కనిపించలేదు, కంప్లీట్గా ఒక స్క్రాప్ మెటీరియల్లా ఉండిపోయింది, పూర్తిగా సొట్టబడిపోయింది. దగ్గరికి ఇలా వేరో ఇరువైపుల నుంచి నొక్కి పెడితే ఎలా మూసుకుంటుందో అలా మూసుకుపోయింది కారు కూడా. సో ఈ సంఘటనలో 5గురు స్వాములు మరణిస్తే 7గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ 5గురు స్వాములు కూడా విజయనగరానికి సంబంధించినటువంటి వారికి తెలుస్తోంది. సో అతివేగం, రాత్రి సమయం కావడం, నిద్రమత్తులో ఉండడం, మరోవైపు ఈ యొక్క ఘటనలో ఇది కొంత చలికాలం, మంచు కూడా కురుస్తూ ఉంటుంది కాబట్టి మంచు కూడా ప్రమాదానికి ప్రధాన కారణమైంది. సో ప్రజెంట్ ఈ సంఘటనకు సంబంధించి అందరినీ కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది. ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కావడంతో వారంతా కూడా దగ్గరి సన్నిహితుల, కుటుంబీకుల, ఇంకా మరిన్ని అప్డేట్స్ తెలియాల్సింది. అర్ధరాత్రి సమయంలో తమిళనాడులోని రామనాథాపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సో రోడ్లపైన అయ్యప్ప స్వాములు కానివ్వండి, ఇతర భక్తులు ఎవరైనా కూడా లేదా సామాన్య ప్రయాణికులు ఎవరైనా కూడా మీ సొంత వాహనాల్లో వెళ్తున్నారంటే దయచేసి రాత్రి పూట ప్రయాణించడం నిలిపివేయండి. ఒకవేళ ప్రయాణించినా కూడా జాగ్రత్తగా కొంత అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి డ్రైవర్ని, అంటే మీతో పాటు ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళండి. అట్ ది సేమ్ టైం మీరు రాత్రి సమయంలో ప్రయాణిస్తున్నారంటే వేగాన్ని నియంత్రించాల్సిందే. అట్ ది సేమ్ టైం మంచు కూడా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు కూడా తీసుకోండి. మోస్ట్లీ రాత్రిలో ప్రయాణాలు నిలిపివేయండి. అత్యవసరమైతే తప్ప రాత్రిలో ప్రయాణం చేయకండి. సో ఒకవేళ రాత్రిలో ప్రయాణం చేసినా వేగ నియంత్రణ ఉండాలి. మంచుని ఎదుర్కోవడం కోసం కొన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. ఫాగ్ లైట్స్ ఉంటూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో కార్ల ముందు గ్లాస్ పైన కూడా కొన్ని కెమికల్స్ లాంటివి లేకపోతే ఇంకేదో లైట్స్ కూడా వచ్చాయి, మంచు పడకుండా వెంటనే నీరుగా అయిపోవడానికి. సో అటువంటివి కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. దిస్ కాంటెంట్ హ్యాడ్ సమ్ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కాంటెంట్లో మన కొంత కలవరపాటు గురి చేసే అంశాలు ఉన్నాయి, తగు జాగ్రత్తలు తీసుకోమని ఆర్టీవీ హెచ్చరిస్తోంది. షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. 5 రూపాయలకేమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది.